చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. ఈ విషయంలో మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా నువ్వు వారాహి, నువ్వు వాళ్ళ దగ్గర పనిచేస్తున్నావు కాబట్టి రేపు ఏదన్నా జరిగి చరణ్ గారు రేఖని చేసుకోకుండా ఉంటే దానికి కారణం ఖచ్చితంగా నువ్వే అన్నట్టు మాట్లాడతారు అరుంధతి వాళ్ళు. అమ్మా, అవునమ్మా, నువ్వు రేఖ గురించి చెడుగా చెప్పి చరణ్ గారి మనసు విరిచేశావనే అంటారు వీళ్ళు. ఆ తర్వాత ఆ కోపాన్ని మళ్ళీ హాసిని మీదే చూపిస్తారు. కానీ చరణ్ గారికి రేఖ గురించి అంతా తెలుసు కదమ్మా. ఆయన ముందే ఈ ప్రపోజల్కి ఒప్పుకోకపోతే అదంతా ఆయన ఇష్టం, వీళ్ళిష్టం. అంతా వాళ్ళు చూసుకుంటారు. ఏం జరిగినా మనకనవసరం. వారాహి, నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు. అసలే నువ్వంటే చరణ్ గారికి, జయసింహ గారికి చాలా అభిమానం. ఆ విషయం అరుంధతి వాళ్ళందరికీ తెలుసు. ఈ కుటుంబానికి ఆ కుటుంబానికి మధ్య పెళ్లి మాటలు జరిగే ముందే ఇద్దరూ వద్దనుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. కానీ సరే అనుకుంటే మాత్రం నువ్వు చరణ్ గారి చుట్టుపక్కలికి వెళ్లకుండా ఉండటమే మంచిది. ఫీలైతే వాళ్ళ దగ్గర ఉద్యోగం మానేసి బయట వేరే దగ్గర ఉద్యోగం చూసుకోవడం ఇంకా మంచిది. అదేంటమ్మా, వీళ్ళ గురించి అక్కెందుకు వాళ్ళ దగ్గర పని మానేయాలి? నీకు తెలీదమ్మా, జరగబోయే విషయం కంటికి కనిపించేంత చిన్న విషయం కాదు. సముద్రం అడుగున మండుతున్న అగ్నిపర్వతం లాంటిది. అది పేలితే చాలా నాశనం జరుగుతుంది. ఇది వరకు మనమే పని చేసినా దాని ఫలితం మనకు మాత్రమే చెందేది. కానీ ఇప్పుడు అది రెండు కుటుంబాలపైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. అందుకే మనం చేసే పని తాలూకు ప్రభావాన్ని చాలా ముందుగానే ఊహించాలి, జాగ్రత్త పడాలి. వారాహి, నేను చెప్తుంది నీకు అర్థమయ్యిందా? సరే, మీరిక బయలుదేరండి. కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయిందే. రేఖే ఒకరిని ప్రేమించింది. ఎవరిని? మన చరణ్ గారిని. కను తెరిచి చూసేలోగా దరిచేరని దూరం మిగిలిందే. ఈ విషయంలో మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇన్నాళ్ళు ఊహల్లో ఈ నిమిషం, ముఖ్యంగా నువ్వు వారాహి. మిగిలానే ఒంటరినై విడిపోయే వేడుకలో జరిగినది వింతేనా? మన పయనం ఇంతేనా? కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయిందే.
ఎదురుగా బండి క్రాస్ చేసి వెళ్తుంటే చూడలేదా? కనపడలేదు కళ్యాణి. అదేంటక్క అంతలా ఏం ఆలోచిస్తున్నావు? అడిగేది నిన్నే, చెప్పక్క. చరణ్ గారి గురించి. చరణ్ గారిని రేఖ ప్రేమిస్తుంది అంటే ఎలాగైనా ఆయన్ని పెళ్లి చేసుకోవాలని చూస్తుంది. అరుంధతి గారు కూడా అందుకు ఒప్పుకున్నారు అంటే ఇంకా ఆ పెళ్లిని ఎవ్వరూ ఆపకుండా చేస్తుంది. చేసుకోని అక్క, ఆ పెళ్లి జరిగితేనే మనకి మంచిదని అమ్మ చెప్తుంది కదా. కానీ కానీ ఆ పెళ్లి జరిగితే చరణ్ గారికి చాలా ప్రాబ్లం. ఆయనకి ప్రాబ్లం అయితే మనకేంటి? లేదు కళ్యాణి, ఆయనకి ఏ ప్రాబ్లం రాకూడదు. ఆయన జీవితం సంతోషంగా ఉండాలి. రేఖ లాంటి క్రియల్ మెంటాలిటీ ఉన్న అమ్మాయి ఆయన జీవితంలోకి రాకూడదు. అక్క, ఆయన గురించి ఇంత ఎక్కువగా ఆలోచిస్తున్నావంటే నువ్వు ఆయన్ని... ఏ చచా, నా మాటలు నీకు అలా అర్థమయ్యాయా? భలే దానివి. కానీ నువ్వొక మగ మనిషి గురించి ఇంత డీప్గా ఆలోచిస్తున్నావంటే... ఇలా ఆలోచించడానికి వెనుక చాలా బలమైన కారణాలే ఉన్నాయి కళ్యాణి. చాలా తెలివైన ఆ మనిషి లోపల ఎవరూ చూడని అమాయకత్వాన్ని చూశాను. ఆయనలో ఒక మంచి మనిషిని చూశాను. ఎంతో మానవత్వాన్ని చూశాను. అలాంటి ఆయనకి రేఖ లాంటి అమ్మాయి భార్య అవుతుంది అంటే ఆ ఆలోచన కూడా చాలా బాధ పెడుతుంది. అక్క, నిజంగా నీకు వేరే ఏ ఉద్దేశమూ లేదా? ఆయన నాకు మంచి స్నేహితుడు మాత్రమే, అంతకు మించి ఏమీ కాడు. అంటే రేఖ చరణ్కి సెట్ అయితే నువ్వు అడ్డుపడవా? అమ్మ చెప్పింది కదా, మనమేం చేయాలో ఏం చేయకూడదు అని. నేను అదే చేస్తాను. పద. డాడ్, నీకు బాగా అర్థమైంది కదా? అర్థమైందిరా, అర్థమైంది. కుమారక్క, నీకు? నేను రెడీ బాబు. సరే సరే, వారాహి వస్తుందేమో చూడు. వచ్చేసింది బాబు. ఆ, ఆ. కుమారక్క చెప్పినట్టు ఇప్పుడు వారాహి మనసులో నా గురించి ఏమనుకుంటుందో నేను అడిగే ప్రశ్నల ద్వారా తెలిసిపోతుంది. ఆ తర్వాత నేను తనకి నా ప్రేమ గురించి చెప్పాలో లేదా తనకి నా మీద ఇష్టం పెరిగేలా చేసుకోవాలో అప్పుడు అర్థమవుతుంది. వచ్చేస్తుంది, లోనికి వచ్చేస్తుంది. నువ్వు మొదలుపెట్టు బాబు. ఓకే ఓకే. డాడ్,